హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై నటి కరాటే కళ్యాణి తీవ్ర ఆరోపణలు చేశారు. బంజారా హిల్స్ లో కోట్ల రూపాయల విలువ చేసే 1500 గజాల స్థలాన్ని మేయర్ కాజేశారని ఆమె ఆరోపించారు. ఇప్పటికే పెద్దమ్మ గుడి స్థలం విషయంలో వివాదం జరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త ఆరోపణలు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. కరాటే కళ్యాణి మాట్లాడుతూ 2023లో ఆ స్థలాన్ని మేయర్ విజయలక్ష్మి పేరుతో రెగ్యులరైజ్ చేశారని, అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అండతోనే జరిగిందని ఆరోపించారు. గజానికి 2 లక్షల విలువ ఉన్న భూమిని కేవలం 350 రూపాయలకి ఎలా రిజిస్ట్రేషన్ చేశారు అని ప్రశ్నించారు. అధికార దుర్వినియోగం చేసి మేయర్ చౌకగా స్థలాన్ని కొట్టేశారని ఆమె తీవ్ర విమర్శలు చేశారు. మేయర్ కుటుంబం ఏమైనా పేదరికంలో ఉందా? ఫ్రీడమ్ ఫైటర్ల కుటుంబానికి చెందినవారా? అలాంటి వారైతేనే ఇలా తక్కువ ధరకు స్థలం కేటాయించవచ్చు, కానీ సంపన్న కుటుంబానికి చెందిన మేయర్ కి ఇంత పెద్ద సౌకర్యం ఎందుకు అని కళ్యాణి ప్రశ్నించారు. పెద్దమ్మ గుడి 70-80 ఏళ్లుగా అక్కడే ఉంటోందని, కానీ గుడికి స్థలం కేటాయించకుండా మేయర్ కి మాత్రమే కేటాయించడం అన్యాయమని ఫైర్ అయ్యారు. అలాగే పెద్దమ్మ గుడికి స్థలం ఇవ్వమంటే రాళ్లు రువ్వారు, హౌస్ అరెస్ట్లు చేశారు, కానీ మేయర్ కి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణ జరపాలని కరాటే కళ్యాణి డిమాండ్ చేశారు. 1000 గజాల స్థలాన్ని పెద్దమ్మ గుడికి ఇవ్వలేదని, కానీ మేయర్ విజయలక్ష్మికి మాత్రం 2023లో కేటాయించి రెగ్యులరైజ్ చేశారని ఆధారాలతో బయటపెట్టారు. ప్రస్తుతం ఈ విషయం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి కరాటే కళ్యాణి చేసిన ఆరోపణ ఏ సమాధానం ఇస్తారు? ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి.